హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను వన్ కట్ బ్యాంగిల్ డిజైన్ చూపిస్తున్నానండి. డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికైతే నేను రౌండ్ షేప్ 3mm పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. తర్వాత ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి, గ్రీన్ కలర్వి. ఈ వన్ కట్ బ్యాంగిల్కి నేను థ్రెడ్ చుట్టుకుంటున్నాను చూడండి. దీనికైతే నేను 45 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా మొత్తం చుట్టుకోవాలండి. నీట్గా చుట్టుకోవాలి మొత్తము బ్యాంగిల్ అంతా. మనకు 2 కట్ 4 కట్ బ్యాంగిల్స్ అయితే ఈజీగా చుట్టుకోవచ్చండి. ఈ 1 కట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసమే నీట్గా చుట్టుకోవాలి. మనం థ్రెడ్ ఎంత నీట్గా చుట్టుకుంటే అంత ఫినిషింగ్ ఉంటుందండి. నీట్గా కనిపిస్తుంది బ్యాంగిల్ మొత్తము తయారు చేసిన తర్వాత. దీనికి నేను ఇక్కడ స్టోన్ చైన్ కూడా తీసుకున్నానండి. ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రెస్ల పైనకి దానికి వేసుకోవచ్చండి. చూడండి ఏ విధంగా ఉందో మొత్తం చుట్టిన తర్వాత బ్యాంగిల్. తర్వాత నేను బ్యాంగిల్కు 8 చోట్ల నేను గమ్ పెడుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనకు 3mm కుందన్స్ అతికిస్తున్నాను. అందుకని కరెక్ట్గా మనకు ఎక్కడెక్కడ రావాలనేది చూసుకోవడానికని నేను ఈ మార్క్ వేసుకుంటున్నానండి. వేసుకొని నేను గమ్ పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. బ్యాంగిల్కు చివర్లో పెట్టుకున్న తర్వాత నేను కుందన్స్ అతికిస్తున్నానండి. 3mm సైజు కుందన్ పింక్ కలర్వి అతికిస్తున్నాను. ఈ విధంగా 8 చోట్ల మనం గమ్ పెట్టాం కదండి, అక్కడక్కడ మొత్తం పెట్టేసేయాలండి కుందన్స్. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది. ఈ కుందన్కు దాని పక్కన మళ్ళీ గమ్ పెడుతున్నానండి. పెట్టి మళ్ళీ ఒక కుందన్ అతికిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు దాని చుట్టూ మళ్ళీ కుందన్స్ పెట్టాలండి. చూడండి దాని చుట్టూ గమ్ పెట్టేసి కుందన్ అతికిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఫ్లవర్ టైప్ ఒకటి డిజైన్ వస్తుందండి కుందన్స్ పెట్టడం వల్ల. మనం సెంటర్లో మనం ఏదైనా కలర్ తీసుకోవచ్చండి. ఇదే కలర్ కావాలని ఏం లేదు, మన ఇష్టం ఉన్న కలర్స్ తీసుకోవచ్చు. సెంటర్లో వేరే కలర్ యూజ్ చేస్తే ఇంకా అట్రాక్షన్ బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ పింక్ కలరే మొత్తం యూజ్ చేశాను. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంత బాగా వచ్చింది కదండి. మొత్తం ఈ 8 చోట్ల మొత్తం ఇదే రకంగా మనం పెట్టుకోవాలండి కుందన్స్ని. చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనకు బ్యాంగిల్ అంతా చాలా బాగుంటుంది చూడడానికి. ఈ 8 చోట్ల మొత్తం ఇదే విధంగా పెట్టుకోవాలండి కుందన్స్ను. చూడండి ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి ఏ విధంగా ఉందనేది. అయితే ఇప్పుడు ఇంకోటి ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 2 కుందన్స్ మొత్తం అతికించాం కదండి, ఆ కుందన్స్ దాంట్లో మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ గమ్ పెట్టుకోవాలండి. కరెక్ట్ స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇటు సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మనం మార్క్ వేసుకోవాలంటే ఈ చార్ట్ ఉంటే బాగుంటుందండి, ఈజీగా ఉంటుంది. లేకపోతే మనకు అటు ఇటు పోతుంటుంది. చూడండి పెట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉందనేది. ఈ విధంగా మళ్ళీ సేమ్ అండి ఫ్లవర్ ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసామో అదే విధంగా ఇక్కడ కూడా కుందన్స్ పెట్టుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అన్నీ అతికించుకొని పెట్టుకోవాలండి. ఈ ఫ్లవర్ మొత్తం వేసిన తర్వాత చాలా బాగుంటుందండి బ్యాంగిల్ అంతా.
ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సేమ్ అండి మళ్ళీ అట్లాగే పెట్టుకోవాలి. కుందన్స్ని చుట్టూ ఫ్లవర్ వచ్చేటట్టు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నేను బ్యాంగిల్స్ డిజైన్స్ వీడియోస్ పెడుతుంటానండి, చూడండి. మీకు కూడా బ్యాంగిల్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఇవే డిజైన్స్ కాకుండా ఇంకా వేరే ఏ డిజైన్ అయినా నేను చేయగలుగుతానండి. చూడండి బ్యాంగిల్ మొత్తం పెట్టిన తర్వాత ఏ విధంగా ఉందనేది. చాలా నీట్గా ఉందండి బ్యాంగిల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఈ ఫ్లవర్కి ఆ పైన ఫ్లవర్కి మనం గమ్ పెట్టేసుకోవాలండి. పెట్టుకొని స్టోన్ చైన్ పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా స్టోన్ చైన్ కూడా నీట్గా పెట్టుకోవాలి. అక్కడ సైడ్ ఎంతవరకు వచ్చిందో చూసి మిగతాది కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలి. సేమ్ అండి మళ్ళీ మనం గమ్ పెట్టే దాంట్లో మధ్యలో మనం 2 ఫ్లవర్స్ వస్తాయండి. ఆ రెండిటి కాకుండా పైన ఫ్లవర్కు మనం పెట్టుకోవాలి. ఇదే విధంగా బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలండి స్టోన్ చైన్ని. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేయాలండి, చైన్ కొంచెం బాగా అతుకునేటట్టు. చూడండి ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నాం కదండి, ఆ కుందన్స్ను మనం అతికించుకోవాలి లీఫ్ లాగా. ఆ ఫ్లవర్కి లీఫ్ టైపు మనము అతికించుకోవాలండి కుందన్స్ను. ఫ్లవర్కు కింది భాగంలో అయితే మనము గమ్ పెట్టేసి కుందన్స్ అతికించుకోవాలి. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి కుందన్స్ పెట్టిన తర్వాత. చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కుందన్స్ని. ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ పెడితేనే బాగుంటుందండి లుక్ వైజ్. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్స్ కింది భాగంలో అయితే పెట్టుకోవాలి కుందన్స్ని. చూడండి నీట్గా పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు బ్యాంగిల్. చూడండి మొత్తం పెట్టిన తర్వాత ఎలా ఉందో అనేది బ్యాంగిల్. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఇంతకుముందు ఒక బ్యాంగిల్ చేసి పెట్టాను, సేమ్ ఇదే చూపిస్తున్నానండి. అది ఇప్పుడు చేసింది అయితే ఆరబెట్టాను. ఇదైతే ఇంతకుముందు చేసిన బ్యాంగిల్ కనుక నీట్గా ఉంది. మనం బ్యాంగిల్ మొత్తం చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలండి 2-3 అవర్స్. చూడండి ఇప్పుడు 2 బ్యాంగిల్స్ కలిపి చూపిస్తున్నాను. మీకు కూడా బ్యాంగిల్స్ కావాలంటే చేసి ఇవ్వాలంటే కామెంట్ చేయండి. నా వర్క్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.